జరుగుతున్నది జగన్నాటకం. కృష్ణమంద జయతుగ్రం సినిమాలో మీరందరూ ఈ పాట వినే ఉంటారు కదా. ఈ పాట రాసింది సిరివెన సీతారామ శాస్త్రి గారు. దశావతారాల గురించి చాలా గొప్పగా చెప్పారు. అండ్ గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం అందించింది మణిశర్మ గారు. అయితే ఈ రోజు ఈ పాటలో పరశురాముడి అవతారం గురించి అయితే మనము డిస్కస్ చేద్దాము. సో ఒకసారి అందులో మొదటి లైన్ ఏంటో చూద్దాము. పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మ జ్ఞానిని పెరుగగా. సో పాపపు తరువై, తరువు అంటే చెట్టు, పుడమి అంటే భూమి. అయితే పాపం అనేది ఒక మహావృక్షంలా పెరిగి భూమికి తట్టుకోలేనంత భారంగా మారినప్పుడు అధర్మాన్ని వేళ్లతో సహా పిగిలించడానికి పరశురాముడు వచ్చాడు. అయితే మనం బాగా గమనిస్తే కృతయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమయ్యే సమయంలో కర్తవీర్యార్జునుడు వంటి క్షత్రియ రాజులు అహంకారంతో మదోన్మతులై ప్రజలను, ఋషులను వేధించడం మొదలుపెట్టారు. అధర్మం భూమికి మోయలేనంత భారమైంది. ఆ పెరిగిన పాపపు వృక్షాన్ని నరికివేసి ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠించడానికి పరశురాముడు జన్మించాడు అనేటువంటిది ఈ లైన్ లో అర్థం అన్నమాట. నెక్స్ట్ లైన్ ఏంటి? పరశురాముడై భయద భీముడై. ఇక్కడ పరశు అంటే గొడ్డలి. ఆయన పరశుమును ఆయుధంగా ధరించి పరశురాముడు అయ్యాడు. శత్రువుల గుండెల్లో ఒక భయంకరమైన రూపాన్ని ముద్రించాడు. శాంతంగా ఉండే బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ అధర్మం అంతం చేయడానికి ఆయన అత్యంత భీకరమైన రౌద్ర రూపాన్ని దాల్చాడు. ఆయన చేతిలోని గండ్రగొడ్డలి కేవలం ఆయుధం కాదు, అది కాల స్వరూపం. దుష్టులకు ఆయన సాక్షాత్తు యముడుల, భయద భీముడుల కనిపించాడని ఈ లైన్ యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ లైన్ ఏంటి? ధర్మాగ్రహ విగ్రహుడై. ధర్మం కోసం కలిగిన తీవ్రమైన కోపమే ఒక రూపం దాల్చి విగ్రహంగా నిలబడితే ఎలా ఉంటుందో అలా పరశురాముడు నిలబడ్డాడంట. పరశురాముడి కోపం స్వార్థంతో కూడినది కాదు, లోకంలో ధర్మం నశించిపోతుంటే కలిగిన ధర్మాగ్రహం అది. అది ఈ లైన్ యొక్క అర్థం. ఇక చివరి లైన్ ఏంటి? నిలిచిన శ్రోత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు. అయితే ఇక్కడ శ్రోత్రియ క్షత్రియ అనేటువంటి పదాలకు అర్థం ఏంటంటే, శ్రోత్రియ అంటే వేదాలను అభ్యసించే బ్రాహ్మణత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని క్షత్రియ అని అంటారు. శత్రువులను సంహరించే వీరత్వాన్ని, పరాక్రమాన్ని క్షత్రియ అని అంటారు. అయితే ఈ రెండు విరుద్ధ తత్వాలను తనలో ఏకం చేసుకుని నిలిచినటువంటి వాడే ఈ భార్గవరాముడు. ఆయన బ్రహ్మ తేజస్సు కలిగిన ఋషి. అలాగే 21 సార్లు భూప్రదక్షిణం చేసి దుష్టరాజులను అంతం చేసిన మహావీరుడు. అతను ఎవరో కాదు, భార్గవరాముడు, పరశురాముడు అనేటువంటిది ఈ లైన్ యొక్క అర్థం అన్నమాట. నిజంగా చాలా గొప్పగా రాశారు కదా సిరివెన్నెల గారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ప్లీజ్ డూ ఫాలో సాహితీ జరి.